మనము ఏదైనా సంకల్పించుకుంటున్నప్పుడు వీళ్ళు మాటలు ఉన్నాయా లేవా అని అనుకోవద్దు. ఎందుకంటే మన సంకల్పం మనకు ముఖ్యం. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించద్దు. నాతో ఏమవసరమని నన్ను కలుపుకున్నారేమో అని వాళ్ళు అనుకుంటారని కూడా మనం ఆలోచించద్దు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు మనకు మన జీవితంలో ఎంతోమంది ఎదురవుతూ ఉంటారు. ఒక్కొక్క మెట్టు ఎక్కాలంటే మాట్లాడినా మాట్లాడకున్నా ప్రతి ఒక్కరిని కలుపుకొని ఐక్యంతో ముందుకు పోతుంటే మనం విజయం సాధిస్తాం. వాళ్ళు ఏమనుకుంటారో మనం పిలిస్తే అనే భావన మన లోపల ఉండకూడదు. ఎందుకంటే మనకు మన దారిలో ఇలాంటివి ఎన్నో ఎదురవుతాయి. అవన్నిటిని దాటుకొని పోతేనే విజయం సాధిస్తాం. అందుకోసమే వాళ్ళు ఏమనుకున్నా మనకు నష్టం లేదు. నాతోనేమో అవసరం ఉంది, వాళ్ళు పిలుస్తురా ఏమో అని వాళ్ళకు అనుకుంటారని మనము అనుమానపడకూడదు. ఎందుకంటే మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోవాలంటే ఈ దారి లోపట ఇట్లాంటివి రాళ్ళు రప్పలు ప్రతి ఒక్కటి ఎదురవుతూ ఉంటాయి. అవన్నిటినీ ఇట్లా పక్కకు అనుకుంటూ వెళ్ళిపోవడమే మనకు ముఖ్యం. అందుకోసమే అందరినీ కలుపుకోవాలి, అందరితో కలవిడిగా ఉండాలి, కలిసి నడవాలి, కలిసి ఉండాలి. మనం అనుకున్న కార్యం నెరవేరాలంటే కంపల్సరీ అందరినీ కలుపుకోవాలి. వాళ్ళ తర్వాత ఏమనుకున్నా మనకు నష్టం లేదు. మన మనసు మన వ్యక్తిత్వం ముందు వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళ ఇష్టమే, వదిలేయాలి. వాళ్ళ కర్మక వదిలేయాలి. వాళ్ళ మనస్తత్వము అలాంటిదే కదా, అలానే ఆలోచిస్తారని మనం వదిలేయాలి. కానీ మనము తక్కువ కాకూడదు. ఎప్పుడు ఎక్కడైనా తక్కువ కాకూడదు. మనకు అందరూ అవసరమే, అందరితోని కలిసి ఉండాలి. నలుగురిలో కలిసి తిరగడమే మంచిది. మీరేమంటారు? నా అభిప్రాయం ఇలా ఉంది. మీరేమంటారు? ఎవరో ఏమో అనుకుంటారని మనం చేసే పనిలో ఏ కార్యం చేసినా అందరినీ కలుపుకొని పోవాలి. ఒక ఊరిలో 4 రకాలు ఉంటారు. అయినా కలుపుకొని తిరగడమే ముఖ్యం.